రాజకీయాలల్లో ఎవ్వరు హుషారున్నా లేకున్నా కేఏ పాల్ మాత్రం మస్తు షాలుంటాడు. ప్రజాశాంతి పార్టీ పెట్టి దాన్ని ఎంత పెద్దగా చేసిండనేది పక్కకు పెడితే, ప్రెస్ మీట్లు పెట్టి లీడర్లను తిట్టుడు, ఇంటర్వ్యూలల్లో ఇరగదీసుడు, ఎన్నికలు జరుగుతుంటే ఎగబడి ఉరుకుడు, వీటన్నిట్లా ఫైర్ బ్రాండ్ అవుతున్నాడు కేఏ పాల్ సారు. అవన్నీ మాకు తెలుసు. ఇప్పుడు ఎవరిని ఏమన్నాడో చెప్పమ్మా అంటారా? మీరే చూడురి. ఏడుస్తున్నాడు అన్నట్టు ఖజానా ఖాళీ అయిపోయింది. అయ్యయ్యో ఏడవకుండ్రి సారు, అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు నేనే ఇచ్చేవాడిని అంటారు. అసోంటి మీరు ఖజానా ఖాళీ అయిపోయిందని ఏడ్చుడు మంచిగా లేదు సారు. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. ఓహో, చంద్రబాబు ఏడుస్తున్నాడని చెప్తున్నావా? మీరే ఏడుస్తున్నట్టు అనిపించింది. సరే, ఖజానా ఖాళీ ఓడ్చిపోతే మీరన్నీ ఇవ్వకపోయిండ్రు సారు. ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఓహో, ఎన్నికలల్లో ఖజానా ఖాళీ ఉన్నదని మీకు ముందే తెలిసి ఎన్నికలల్లో కలిసి పోటీ చేద్దామన్నావా? అవును, మీతోని కలిసి ఎన్నికలకు పోతే అన్ని సీట్లు మీరే గెలుద్దురు కావచ్చు, మీతో కలవకపోవుడు పొరపాటే అంటావు, అంతేనా? సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఓర్ని, అటు ఇటు పోయి మళ్ళా పవన్ కళ్యాణ్ మీద పడ్డరేంది పాల్ సార్? ఎందుకు సార్ నీకు పవన్ అంటే అంత కోపం? జగను, నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావు అని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. నీకు మైకు చేతికిచ్చి మాట్లాడమంటే ఎవలను ఒకలను తిడుతూనే ఉంటావు. సరే గాని ఆఖరి ముచ్చట ఒకటి చెప్పుండ్రి, మీరు చెప్పినట్టు చేస్తాం. జగన్ ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్, చంద్రబాబు ఫాలోవర్స్, లోకేష్ కెలగ ఫాలోవర్స్ లేరు. ఇప్పుడైనా వినండి. 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. చూసారా, నన్ను ఓడించాలని ఓడించారు, వాళ్ళు ఓడిపోయారు. రాష్ట్రాన్ని ఓడిస్తున్నారు, దేశాన్ని ఓడిస్తున్నారు. మనం ఆపం. రాజ్యం మందే, అధికారం మందే. మీరు నేను కలిసి పనిచేస్తే అంతే సార్. ఎవ్వరు ఏమన్నా ఏమనుకున్నా మీరు ఆపకుండ్రి సార్. ఇట్లనే ప్రెస్ మీట్లు పెట్టి మైక్ చేతికి ఇస్తే ఇరగదీయుండ్రి. సరే పాల్ సార్, మళ్ళీ ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెడితే అప్పుడు వస్తాం. బాయ్ బాయ్. ఏందో ఏమో అంత గిట్లనే అవుతుంది. ఏడ చూడు కూలుడే అవుతుంది. ఓ కాడ మంచు కూలింది, ఓ కాడ సొరంగం కూలింది, ఇంకో కాడ బిల్డింగ్ కూలుతుంది. ఈ కూలుడేందో ఏం పాడో, ఎక్కడికి ఆచారమో గిట్ల తలుగుకుంది జనాలకు. ఇంత ఘోరమో చూడురి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బంగ్లాను కడుతుంటే ఏమైందో ఏం పాడో, ఒక్కసారి కుప్పగూలిందట. పాపం చాలా మందికి దెబ్బలు తాకితే దవాఖానకు తీసుకుపోయినరట. మరి ఎందుకు అట్లా అయింది అనేది తెలియదు కానీ, సెంట్రింగ్ సెట్ కాలేదో లేకుంటే స్లాబ్ వేస్తుంటే బరువు ఎక్కువై కూలిందో తెలియదు కానీ, చూస్తుంటేనే అంత ఆగమాగమైందట. లోపటి ఇట్లుంటే బయట టీఎస్ ఈపాస్ స్కాలర్షిప్లు విడుదల చేయలేదని చదువుకునే పిల్లగాన్లు లొల్లికి దిగిండ్రు. కొట్లాటలకు దిగిన పిల్లగాన్లను ఆపవశం కాలేదు పోలీసులకు. గేటు ముందట పోలీసులకు చదువుకున్న పిల్లగాన్లకు కొద్దిసేపు తోపులాట అయ్యింది. మరి సర్కార్ ఎందుకు వీళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తలేదో తెలియదు కానీ, గవర్నమెంట్ సాయం లేకుండా వీళ్ళ చదువులు ఎట్లా సాగుతాయని అంటుర్రు వీళ్ళ ముచ్చట తెలిసిన పబ్లిక్.